అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు 32వ వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. అర్హులైన అందరికీ ప్రభుత్వ నిధులతో పాటు ఇటు తన సొంత నిధులతో సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 39వ వార్డు పెర్రి వీధిలో నవవధువు మల్లికకు పట్టుబట్టలు, బంగారం, తాలిబొట్టు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనపై అధికార పార్టీ ఎంత విష ప్రచారం చేసినప్పటికీ ప్రజలు అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారని చెప్పారు. చాలా మంది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నారని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వ అధికారంలోకి వస్తుందన్నారు. ఆ ప్రభుత్వంలో జనసేన పోటీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. నమస్కారం, నేను మీ కందుల నాగరాజు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడు. మరి ఈరోజు పెర్రి వీధిలో 39వ వార్డు పెర్రి వీధిలో మల్లిక అనే అమ్మాయికి మరి వివాహం. ఆ అమ్మాయికి మరి ఇంటికి వచ్చి మనం బంగారం తాలిబొట్టు, పట్టు చీర, పసుపు కుంకాలు ఇవ్వడం, వాళ్ళని ఆశీర్వదించడం. ఎందుకంటే మనం నియోజకవర్గం అంతా పర్యటన చేస్తున్నప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమస్య పట్ల వెంటనే స్పందించి అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కారం చేయడంతో పాటు మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి దక్షిణ నియోజకవర్గంలో పూర్తిగా నేను స్థానికుడిని, ఇక్కడే పుట్టి ఇక్కడ పెరిగాను కాబట్టి ఇక్కడ తాలూకు స్థానిక సమస్యలు నాకు అవగాహన ఉంది. మరి అలాగనే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా స్థానికులు కాకపోవడం వల్ల ఇక్కడ స్థానిక సమస్యల పట్ల వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ పట్టు లేదు. కాబట్టి ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఈరోజు మరి పెర్రి వీధిలో ఈ అమ్మాయికి మరి మల్లీశ్వరి అన్న అమ్మాయికి వివాహం. మరి అలాగనే ఇక్కడ మరి మురికివాడలు ఎక్కువ. ఈ మురికివాడల్లో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డ్రైన్స్ ప్రాబ్లం కానీ వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ ఉన్నాయనేసి సమస్యలు చెప్తున్నారు. వాటిని కూడా పరిష్కరించడానికి నేను గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఇవాళ రేపు రానున్న రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీ అందరి తాలూకా బతుకులు భవిష్యత్తులు బాగుంటాయి, మీ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మీ వ్యాపార అభివృద్ధి అవుతుంది, మీరందరూ బాగుంటారు. అలాగనే ఈ కాలనీలు కూడా మరి పక్కా గృహాలుగా చేయాలని ఒక ఆలోచనతో నేనైతే ఉన్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలు బట్టి ఇక్కడ పుట్టి పెరిగినోడుగా నాకేంటంటే ఒక నమ్మకం ఏంటంటే చాలామంది ఇక్కడ ఏంటంటే ఏదో ఉన్న 20 గజాలు 15 గజాల్లో 2, 3, 4 ఫ్యామిలీలు బ్రతుకుతున్నారు. ఒకే గదిలో 4-5 కుటుంబాలు కాపురాలు చేస్తున్నాయంటే అంత దారుణమైన వాతావరణం ఒకసారి చూడండి. ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. తప్పనిసరిగా నాగరాజు గారు ఈసారి దక్షిణ నియోజకవర్గంలో మనం గెలిచిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసి చూపిద్దామని చెప్పడం జరిగింది. ఇవాళ మరి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి 100% వస్తుంది. వచ్చిన తర్వాత మన దక్షిణ నియోజకవర్గం తాలూకా రూపురేఖలు మారుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాగరాజు గారు నాకు చేసిన సాయం ఈ రోజుకి మర్చిపోలేమండి. ఎప్పుడూ అతను బాగుండాలి, అతని కోసం చెప్పండి.